శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ 2024 సంవత్సరము ఏప్రిల్ మాసములో 12 రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అయితే ఉగాది పండుగ ఉంది కదా, మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి 12 రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది. ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా. అంటే ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం, ప్రతి నెల నుంచి కూడా, పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాం. మిథున రాశి ఈ 2024 సంవత్సరము ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు మిథున రాశి వాళ్లకు ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీకు చాలా మంచిది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు చిన్నవి ఉన్నప్పటికీ సమయానికి డబ్బులు అందడం అనేటువంటిది జరుగుతుంది గాక. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా లాభసాటిగానే జరుగుతాయి. నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ మాసములో. మాసము ప్రారంభంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అంటే ఉన్నటువంటి గ్రహస్థితుల వలన వెంటనే కోపం రావటం అనేటువంటిది జరగవచ్చును. కొంచెము అదుపులో పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి గాక. మీకు మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేమిటి, నువ్వు ఇక్కడ ఉన్నావా, మాకెన్నాళ్ళ నుంచో తెలియదే అని అనుకుని తప్పకుండా మిమ్మల్ని పిలవటము చేయటము జరుగుతుంది. మిత్రులు మిమ్మల్ని గుర్తించడము, రమ్మని పిలవటము, కలిసి సంతోషముగా గడపడం అనేది జరుగుతుంది గాక. గృహమునకు బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేటువంటిది ఉంటుంది. మీ ఇంటికి బంధువులు మిత్రులు అందరూ కూడా రావటం మీకు చాలా సంతోషము కలిగిస్తుంది గాక. ఉద్యోగము ఉన్న వివాదాలు, ఉద్యోగములో ఉండేటువంటి వివాదాలు పరిష్కార దిశగా ఈ మాసము మీకు జరుగుతాయి. ఎవరైనా ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బందులు ఉంటే ఈ మాసంలో పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఉన్నది. చిన్నపాటి ప్రయత్నముతోనే నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఏదో ప్రయత్నం చేసి చూద్దాం, ఇన్నాళ్ల నుంచి రాంది ఇప్పుడు ఏమొస్తుందిలే అని మానసికంగా లోపల ఒక రకమైనటువంటి ఇది ఉండి ప్రయత్నము చేసిన, అంటే అప్రయత్నముగా చేద్దాంలే అనేటువంటి దీంతో చేసిన మీకు తప్పకుండా ఉద్యోగం లభించడం అనేటువంటిది జరుగుతుంది గాక. స్థిరాస్తి వ్యవహారాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే రాజీకి రావటం అనేటువంటిది జరుగుతుంది. మీతో ఖచ్చితముగా ఏదైనా పూర్వపు ఆస్తి వచ్చేటువంటి వాళ్ళు ఉంటే స్థిరాస్తి విషయంలో ఇంతకాలము వివాదాలతో కొలిక్కి రానివన్నీ కూడా ఈ మాసం కొలిక్కి వస్తాయి అని తెలియజేస్తూ జయోస్తు. కర్కాటక రాశి వారికి ఈ మాసము ఈ ఏప్రిల్ 2024 ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి. బాగుంది. గృహమునకు దూరపు బంధువులు ఆగమనము,
బంధువులు అందరూ కూడా ఇంటికి రావడము, సంతోషముగా గడపడం ఉంటుంది. కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి మంచిగానే, ఏమి భయపడక్కర్లేదు. ఊహించని సంఘటనలు ఏమో ఇబ్బందులేమో అని వెంటనే మనస్సు ఏదో ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. మానసికంగా చిన్న చిన్న చికాకులు అనేటువంటివి ఉంటాయి, కానీ అవి పక్కకు పెట్టి సంతోషకరంగానే మీరు కొన్ని పనులు చేసుకోగలుగుతారు గాక. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. అంటే ఈ కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే చంద్రుడు అధిపతి కాబట్టి మనస్సులో కొంచెం ప్రతిదీ కూడా ఆందోళనకరంగానే ఉండే విధంగా ఉంటుంది గాక. ఎక్కడా మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. క్రమక్రమంగా పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలవంతముగా ఈ మాసములో మారతాయి గాక, మీకే అనుకూలముగా ఉంటాయి. శత్రు సమస్యల నుండి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసము. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేపట్టడం లాంటివి జరుగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు మీకు మేలు చేస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంతకాలము చేస్తూ ఉంటారు, ఎవరయ్యా ఈ చేసింది అంటే ఫలానా వ్యక్తి చేశాడు, మా దగ్గర మంచి ఉద్యోగస్తుడు బాగా చేస్తాడు, ఆయన ఉంటేనే పని జరుగుతుంది అనేటువంటి పేరు ప్రఖ్యాతలు రావటం జరుగుతుంది గాక. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత అనేటువంటిది బాగా ఏర్పడుతుంది గాక. వ్యాపారాలు స్వల్పముగా లాభిస్తాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు స్వల్పంగా లాభసాటిగానే ఉంటుంది గాక. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసము చివరన దూర ప్రయాణాలు ఏమైనా చేయవలసినటువంటి అవసరము ఏర్పడితే ఒకవేళ వాయిదా వేసుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక. ఇది ఈ మాసము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. జయోస్తు. కుంభరాశి వారికి ఈ 2024 ఏప్రిల్ మాసం అంతా కూడా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్లకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది. గ్రహ సంచారము కొంతవరకు బాగున్నప్పటికీ చిన్న చిన్నపాటి శ్రమ అనేటువంటిది ఉంటుంది గాక. మీకు ఊహించని సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటారు మీరు, కానీ విజయము సాధిస్తారు. శత్రుపరమైనటువంటి సమస్యలు కొంతవరకు బాధించినా అవి మీకు మేలే జరుగుతాయి గాక. నమ్మిన వారి వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశము ఉండి తెలివిగా మేల్కొనడం జరిగింది అనేటువంటి భావన కలుగుతుంది. పని భారం అధికమై సమయానికి నిద్ర ఆహారాలు ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవహారాలు నిదానముగా కొంచెం సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి మీరు చేసుకోవచ్చును. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసుకుంటారు. రుణదాతల నుండి కొంచెం ఒత్తిడి అనేటువంటిది ఉండినా దాన్ని సమన్వయము చేసుకొని తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసి తీరుతారు. ఆరోగ్యపరముగా చిన్న చిన్నవి ఏవో ఉండినా వెంటనే సమన్వయం చేసుకోగలిగినటువంటి ఇది జరుగుతుంది. మాసము చివర ఉన్నతమైన విలువైన గృహోపకరణాలు కొనుక్కోవటం అనేటువంటిది జరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానము విద్యా విషయాలలో కొంత అనుకూలవంతముగా మీకు నడుస్తుంది గాక. జయోస్తు.